గౌరవ భవనాల మీద అయితే పెద్ద ఎత్తున బీసీ నాయకులే కొంతమంది బీసీలకి కల్పించినటువంటి ప్రభుత్వంలో కల్పించినటువంటి భవనాలన్నిటికీ కూడా విద్యా సంస్థలకి లీజులకి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ భవనాలకి ఇచ్చేటటువంటి తరుణంలో బీసీలకు సంబంధించి ఏమాత్రం కూడా కొంచెం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు దీని గురించి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ మొత్తం ఈ బీసీ అంశం ఏదైతే ఉందో దాని గురించి అధ్యక్షతను వహించడం కోసం సార్ని చూస్ చేసుకొని సార్తో మాట్లాడించడం జరుగుతుంది. ఈ మొత్తం అంశం కూడా అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ బీసీ భవనాలన్నీ కూడా అంటే ఒకటి ఆంధ్ర వాళ్ళకి లీజులకి ఇస్తున్నారు అనేటటువంటి అంశం ఒకటి, అయితే రెండు ఇక్కడ ఉన్నటువంటి బీసీ విద్యార్థులకు ఏమాత్రం కూడా న్యాయం చేయడం లేదు, సో అదే మా బాధ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటి పూర్తిగా అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. అయితే ఒకటి ఈ బీసీలకి కల్పించినటువంటి ఈ నిర్మాణ భవనాలు ఏవైతే ఉన్నాయో వీటిని విద్యా సంస్థలకి లీజులకి ఇవ్వడం అనేది దీని గురించి ఏం చెప్తారు మీరు? అదే యాక్చువల్లీ ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమ నేపథ్యం మాది. నా పేరు రఫీ అండి, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నేను ఫిలిం డైరెక్టర్ని. అయితే విషయం ఏంటంటే మేము తెలంగాణ తెచ్చుకున్నదే ఇక్కడ ఉన్న అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి, వాళ్ళ జీవితాలలో వెలుగు రావాలి, యువత అభివృద్ధి చెందాలి. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం వీళ్ళ కోసం భూములు కేటాయించింది. ఒక సింగిల్ జీవోతో మొత్తం బీసీ కులాలకు భూములు ఇచ్చింది. అయితే ఇప్పుడు కుర్మ సంఘం వాళ్ళకు ఆత్మగౌరవ భవనం అని కోకాపేటలో భూమి ఇచ్చింది, ఒక 5 ఎకరాల వరకు ఇచ్చింది. కట్టుకోవడానికి ఫండ్ కూడా ఇచ్చింది, ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టిన వాళ్ళు. అయితే అది ఇవ్వడానికి కారణం ఏంటంటే గతంలో రెడ్డి హాస్టల్స్ ఇవి ఉండేటి, పిల్లలు వచ్చి చదువుకునేటోళ్ళు డిస్టిక్ నుంచి. ఇప్పుడు వీళ్ళకు కూడా ఒక వసతి సౌకర్యము, విద్య కోసము లేకుంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసము ఎట్లయినా యూజ్ కావాలని చెప్పి భూమి కేటాయించారు. అయితే మా దృష్టికి ఏమొచ్చిందంటే కుర్మ సంఘం వాళ్ళు చైతన్య నారాయణ సంస్థలకు అగ్రిమెంట్ ఇచ్చిందని తెలిసింది, లీజ్ అగ్రిమెంట్. అది మరీ దారుణం. ఇప్పుడు మా పోరాటమే వాళ్ళతోనే ఉండే, తెలంగాణ అస్తిత్వం అని సీమాంధ్ర పెట్టుబడిదారులు ఏంది అనేదే కదా అక్కడ. మళ్ళీ చూస్తే తెలంగాణ వచ్చి కూడా మళ్ళీ కోకపేటలో అంతపిరమైన భూమి మళ్ళీ ఎవరికి పోతుంది? చైతన్య నారాయణకే. అయితే ఇక్కడ ఒకటి లీజులకి ఇస్తా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు, ఇది లీజ్ ప్రాసెసే కదా, అంటే అలా ఇవ్వడంని కూడా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ బీసీ విద్యార్థులకి ఏమాత్రం ఉపయోగపడినటువంటివి పక్క రాష్ట్రం వాళ్ళకి ఇవ్వడం ఒప్పుకోవడం లేదంటారు. అది ఉల్లంఘన. ఎందుకంటే చట్టంలో వీళ్ళు రాసిన మెమోలో లీజుకి కానీ ఇవ్వలేరు, వేరే వాళ్ళకి అమ్మలేరు, ఇది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతారు. అయితే గవర్నమెంట్ కూడా ఒక మెమో ఏమిచ్చిందంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరినీ కలిపి ఒక ట్రస్ట్ చేసుకుంటే వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవచ్చు, లేని ఎడల గవర్నమెంటే చేస్తుంది కూడా అన్నది. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ అనుచరులతో 2-3 ట్రస్ట్ చేసుకొని వాళ్ళు నారాయణ చైతన్యకి ఇచ్చిండ్రు. అది ఉల్లంఘనే కదా, లీజ్ చేయడానికి వీల్లేదు కదా, అది గవర్నమెంట్ ఇచ్చిన భూమి. ఇప్పుడు అసైన్ భూములు ఎట్లుంటాయి? అది లీజులకు ఇచ్చుకున్నాడు అమ్ముకున్నాడు ఉండదు. వీళ్ళ పని వ్యాపారం ఆలోచించే అవసరం లేదు. గవర్నమెంట్ ప్రతి ఏటా బీసీలకు మైనార్టీలకు ఎట్లయితే ఫండ్ కేటాయిస్తుందో ఆ ఫండ్ యూజ్ చేసుకొని ఆ జాతిలో ఉన్న పైసలు ఉన్నోళ్ళతోని పైసలు జమ చేసుకొని కట్టడాలు చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇదంతా కూడా దీని వెనుక ఏదో ఫిషీ యాక్ట్ ఉన్నది, అయితే అది బయటపడ్డది. అయితే ఇప్పుడు అందరు ఇంతకుముందు చెప్తే కూడా వాళ్ళు ఇంటలేరట. కాబట్టి ఇప్పుడు నాలాంటి కూడా ఇన్వైట్ చేసిండ్రు. ఇప్పుడు దీన్ని నేను ప్రిసైడ్ చేసిన. ఇక నేను ప్రిసైడ్ చేసిన అంటే నాకైతే ఉద్యమ నేపథ్యం ఉన్నది కాబట్టి అది ఆగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అవునండి. సో అయితే ఇది నెక్స్ట్ ఫర్దర్గా ఇదే అంశం మీద ఇప్పటివరకు అయితే మీటింగ్లు కానీ సభలు కానీ మీరు దీని గురించి ప్రస్తావించడం కానీ జరుగుతూ ఉంది. మరి ఇన్ ఫ్యూచర్ కూడా ఇదే ఒకటి ప్రభుత్వం దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు వీటి విషయం మీద అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదే మాదిరిగా కొనసాగితే మరి నెక్స్ట్ ఈ సభ్యులందరూ కూడా ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు బీసీ సామాజిక వర్గం చాలా పెద్దది. ఇప్పుడు ఇవాళ దినం మొత్తం బీసీ సామాజిక వర్గాలు ఒక వేదిక మీదకి వచ్చినాయి. ఇప్పుడు నేను మీడియా ద్వారా కూడా జియో నంబర్లు, మెమో నంబర్లు అన్నీ డిక్లేర్ చేసిన. పిల్లలకు అది గూగుల్లో పోయి సెర్చ్ చేసుకోమన్నా, వాళ్ళే చదువుతారు. అరే మాకు ఇంత అన్యాయం అవుతుందా, ఇది మా ఆస్తి కదా అని చెప్పి వాళ్ళకి తెలియపరచడం నా పని. ఇప్పుడు అందరు కూడా కదులుతారు, వీళ్ళు పెద్ద బహిరంగ సభలు కూడా పెడతారు. ప్రభుత్వం అది వినే వరకు వదలరు. ఇప్పుడు అదే ఉద్యమం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉన్నదనే ట్యాగ్ లైన్ మీద మేము కొట్లాడుతున్నాం. వెలుగుమట్ల కానివ్వండి, మన యూట్యూబర్ని ఎత్తుకపోయి 3rd డిగ్రీ చేసింది కానివ్వండి, ఈ అంశం కానివ్వండి, సామాఖ్య అని ఒక తెలంగాణ సంస్థ ఉంది, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే నేను దాన్ని ప్రిసైడ్ చేసిన.
థ్యాంక్ యూ. సో అది పూర్తిగా ఏంటంటే ఈ ఉల్లంఘన ఏదైతే చేశారో ఈ బీసీ భవనాలని పక్క రాష్ట్రం వాళ్ళకి లీజులకి ఇవ్వడం అనేది, ఒకటి పక్క రాష్ట్ర వాళ్ళకి ఇవ్వడం అనేది, రెండు లీజులకి ఇవ్వడం అనేది కూడా చేయకూడదు, కానీ చేశారు. సో దాని గురించి మేము కొట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.